అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం 1249వ వారం. ప్రతి వారం మనకి నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి వారి వారి రంగాల్లో ఆ విషయాల గురించి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఓలాస్ గోరా గారు వెన్నెముక సమస్యలు ఫిజియోథెరపీ, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఫిజియోథెరపీ. స్పైన్ అంది బాడీలో చాలా ముఖ్యమైనది. మనం వంగడానికి కానీ పని చేసుకోవడానికి కానీ అన్నింటికీ స్పైన్ వెన్నెముక అన్నది చాలా ముఖ్యమైనది. దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే దానికి ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తుంది. ఫిజియోథెరపీ ఎముకల వ్యాధిలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. దాని గురించి డాక్టర్ ఓలాస్ గోరా గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఓలాస్, నేను ఫిజియోథెరపిస్ట్ని. సో ముఖ్యంగా ఏంటంటే ఫిజియోథెరపీ చూసినట్టయితే రెండో ప్రపంచ యుద్ధం నుంచి స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? సెకండ్ వరల్డ్ వార్. అప్పుడు మెయిన్గా ఏమైందంటే సోల్జర్స్ ఉండేవాళ్ళు కదా, సోల్జర్స్ వార్లో ఉన్నప్పుడు ఏమైందంటే బాంబ్ బ్లాస్ట్లు అయ్యేవి. వార్స్లో బాంబ్స్ ఇవన్నీ వేసుకునేవాళ్ళు కదా. సో దాని మూలన ఏమైందంటే వాళ్ళకి చేతులు కాళ్ళు విరిగిపోవడం కానీ లేకపోతే ఊడిపోవడం కానీ జరిగేది. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్ అంటే జీవనశైలిలోకి నార్మల్గా రావాలి అంటే వాళ్ళకి కృత్రిమ అవయవాలు పెట్టేవాళ్ళు, లిమ్స్ పెట్టేవాళ్ళు, కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ వాకింగ్ చేయాల్సి వచ్చేది. సో అప్పుడు ఫిజియోథెరపీ అనేది అప్పుడు ఆరిజిన్ అయింది సెకండ్ వరల్డ్ వార్ టైంలో. క్రమేపీ మెడిసిన్ ఎట్లా అయితే ఇప్పుడు మనకి మెడికల్గా అడ్వాన్సెస్ ఎట్లా వచ్చాయో ఫిజియోథెరపీ కూడా 10 times 20 times అట్లా అడ్వాన్సెస్ అని డెవలప్మెంట్ అంటూ వచ్చాయి. సో ఇప్పుడు మెయిన్గా ఫిజియోథెరపీలో ఏంటంటే మెడిసిన్లో స్పెషాలిటీస్ ఎట్లా ఉంటాయో ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్, న్యూరాలజీ, కార్డియోవాస్కులర్, తర్వాత గైనిక్ అండ్ ఆబ్స్టెక్స్, సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉన్నాయో ఫిజియోథెరపీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నేను ముఖ్యంగా ఆర్థోపెడిక్స్లో స్పెషాలిటీ చేశాను. తర్వాత ఫెలోషిప్ న్యూరో రీహాబిలిటేషన్లో చేశాను. తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్లో చేశాను. సో ముఖ్యంగా నేను చదువుకున్నప్పటి నుంచి దాదాపు ఒక 15 ఏళ్ళ క్రితం కనుక చూసినట్టయితే నేను చదువుకుంది ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తుంది చాలా మారిపోయింది. ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ కానీ తర్వాత పేషెంట్ త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలి, వీటన్నిటికీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అన్నీ చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో మెయిన్గా నేను మాట్లాడేది స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే వెన్నుపూస ప్రాబ్లమ్స్. వెన్నుపూస ప్రాబ్లమ్స్లో ఫిజియోథెరపీ విధానం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా మెడ నొప్పి, నొడి నొప్పి ఇంతవరకు రానాలు ఎవరైనా ఉన్నారా? మీరు ఎత్తలేదు, నేను కూడా చెయ్యెత్తలేదు. సో వెన్నుపూస సమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి. కాకపోతే కొందరిలో అవి తీవ్రత ఎక్కువ ఉండి ఇబ్బంది పెడతాయి. వాళ్ళు పనులు చేసుకోవడానికి కానీ లేకపోతే మంచం మంచి లేచి కూర్చోవాలన్నా, నడవాలన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలన్నా ఈ వెన్నుపూస సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫిజియోథెరపీతో మెయిన్ ఉపయోగం ఏంటంటే త్వరగా మనిషి కోలుకోవడానికి మందులతో పాటుగా ఒక్కోసారి మందులు అవసరం లేకుండా ఫిజియోథెరపీ చికిత్స విధానం అనేది ఉంటుంది. తర్వాత సర్జరీలు అయిన తర్వాత కూడా పేషెంట్ త్వరగా కోలుకోవడానికి ఫిజియోథెరపీ పాత్ర అనేది చాలా ఉంది. సో ఇవాళ ప్రోగ్రాంలో నేను మీకు ఒక్కొక్క ప్రాబ్లం గురించి చెప్తాను, అవి ఎట్లా వస్తాయి, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేది. ముఖ్యంగా చూస్తే ఇది మన ఎనాటమీ అండి. మన వెన్నుపూస ఎనాటమీ అనేది ఇట్లా ఉంటుంది. మొత్తం 33 ఎముకలతో కలిసి మన వర్టెబ్రల్ కాలమ్ అనేది డిజైన్ అయ్యి ఉంటుంది. మెడ, ఛాతీ, నడుము, తొంటె ఇవన్నీ కలిస్తే మనకి 33 ఎముకలు అనేవి ఉంటాయి. సో మనకి వెన్నెముక చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం తల తిప్పాలన్నా లేకపోతే ముందులు కొంగి లేవాలన్నా మనకి ఈ వెన్నెముక అనేది ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టే మనం కూర్చోవాలన్నా లేకపోతే పనులు ఏమైనా చేసుకోవాలన్నా, కింద కొంగి ఏమైనా పడిపోయింది లేపాలన్నా వీటన్నిటికీ మన వెన్నుపూస ఇంత ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టే మనకి సాధ్యం అవుతుంది. వెన్నెముక లోపల ఏముంటుంది మనకి? స్పైనల్ కార్డ్ ఉంటుంది, వెన్నుపూస ఉంటుంది. ఈ వెన్నుపూస మనకి మెదడు నుంచి వచ్చి ఈ వెన్నెముక ద్వారా కింద వరకు వస్తుంది.
సో దానికి సంబంధించిన నరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ వెన్నెముక నుంచి బయటికి వస్తాయి. సో ఏదైతే నరం ఆ లెవెల్ ఏ లెవెల్ అయితే ఉందో, సపోజ్ C5 C6 అట్లాగా, లేకపోతే L4 L5 ఇట్లా ఏ ఎగ్జిట్ నుంచి వచ్చిందో ఆ సమీపంలో ఉన్న అవయవానికి, కండరానికి, కీళ్ళకి ఆ నరాలు అనేవి సప్లై చేస్తాయి. ఇది చూసినట్టయితే వెనకాల నుంచి చూస్తే వెన్నుపూస ఇట్లా ఉంటుంది. దీన్ని స్పైనస్ ప్రాసెస్ అంటాం. మీరు వీప్ మీద పెట్టుకొని చూసుకుంటే మీకు తగులుతూ ఉంటుంది, ఎముకలాగా తగులుతూ ఉంటుంది. అది తగిలేది స్పైనస్ ప్రాసెస్. ఇది అడ్డంగా కనుక చూసినట్టయితే మన ఒక వెన్నుముక తీసుకుంటే ఇదంతా ఎముక భాగము, లోపల మనకి వెన్నుపూస అనేది ఉంటుంది. ఈ వెన్నుపూస నుంచి మనకి నరాలు బయటకు వచ్చి మన బాడీకి సప్లై చేస్తాయి. దాంతోపాటుగా మన వెన్నుముక కదలాలి అంటే మనకి కండరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కండరాలతో పాటుగా లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ లిగమెంట్స్ రోల్ ఏంటంటే మన బాడీలో అధికంగా మూమెంట్ కాకుండా, ఇప్పుడు మనకి వెన్నుముక ఉందిగా, మన లిగమెంట్స్ ఉన్నాయి కాబట్టి మెడ ఇంతవరకే తిరుగుతోంది. ఇదే లిగమెంట్ లేదంటే సినిమాలో చూసినట్టు మొత్తం తిరుగుతుంది. తల తిరగాలి అంటే కండరాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు తిరగాలి అనేది రోల్ అనేది లిగమెంట్స్ చూసుకుంటాయి. ఈ లిగమెంట్స్ ఎప్పుడైతే చిరుగుతాయో, లేకపోతే ఈ డిస్క్ అనేది ఉంటుంది. చాలామంది మీరు ఇప్పుడు మీ పక్కన చెప్తుంటే, మీ పెద్దవాళ్ళు చెప్తుంటే మీరు వింటూ ఉంటారు, డిస్క్ ప్రాబ్లం వచ్చింది, సయాటికా వచ్చింది, కాలుకి తిమ్మిరి వచ్చేస్తుంది, లేకపోతే చేతికి మొత్తం తిమ్మిరి వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ డిస్క్ అనేది ఉంటుంది, వెన్నెముక మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఇది ఒక వాటర్ బ్యాగ్ లాగా ఉంటుంది. ఈ వాటర్ బ్యాగ్ ఎందుకు ఉంటుంది అంటే షాక్ అబ్జార్ప్షన్. ఇప్పుడు సపోజ్ మీరు ఫాస్ట్గా పరిగెత్తాలి, లేకపోతే జంప్ చేయాలి, లేకపోతే కూర్చుని లేవాలి. ఈ జర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసుకోవడానికి నార్మల్గా మనకి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది ఉంటుంది. దీంట్లో 90% దీంట్లో నీరే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ డిస్క్ మీద అధికంగా లోడ్ పడి ఇంకా లోడ్ తీసుకోపోయేసరికి ఇది డిస్క్ చిరిగి డిస్క్ బల్జులు అనేవి వస్తాయి. అవి ఎట్లా వస్తాయో నేను తర్వాత స్లైడ్స్లో చెప్తాను. ఎప్పుడైతే డిస్క్ మనకి బయటకు వచ్చిందో, ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్ ఉంది కదా, ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఇక్కడ నరం వస్తుందో దాన్ని ఒత్తుకుంటుంది. అప్పుడు ఒత్తుకుని పేషెంట్కి ఏ లెవెల్లో అయితే డిస్క్ నొక్కుందో ఆ నరం పనిచేసే తీరు తగ్గుతుంది. తగ్గంగానే పేషెంట్కి తిమ్మిరి రావడం, నొప్పి ఉండడం, లేకపోతే చేయి లేపలేకపోవడం, లేకపోతే కాళ్ళు లేపలేకపోవడం, ఇట్లాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి. ముఖ్య కారణాలు కనుక చూసినట్టయితే మనకి చాలామంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి అంటే వ్యాధి ఉంది, నాకు స్పాండిలైటిస్, ఇప్పుడు మీరు వింటూ ఉంటారు స్పాండిలైటిస్ ఉంది, లేకపోతే డిస్క్ ప్రాబ్లం ఉందని ఫస్ట్ ప్రాబ్లంతో వచ్చేస్తారు. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని చూస్తే, ఇప్పుడున్న జీవన శైలిలో చూస్తే ఫస్ట్ వచ్చేసరికి సెల్ ఫోన్లు మూలానే 90% మందికి డిస్క్ ప్రాబ్లం వల్ల, లేకపోతే వెన్నుపూస సమస్యలు, మెడ కానీ నడుము కానీ 90% మందికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకో చెప్పండి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇద్దరు పక్కనే ఉన్నారు, పక్కన వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళ ఫోన్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. అది వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, దాంట్లో ఉన్న వీడియోలు చూసుకోవడానికి దానికే టైం ఎక్కువ పెట్టేస్తున్నారు. వాళ్ళ మెడ ఎట్లా ఉంది, వాళ్ళ నడుము ఎట్లా ఉందో కూడా చూసుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైతే అధికంగా లోడ్ మనకి మెడ దగ్గర, నడు దగ్గర పడుతుందో మనకి సమస్యలు అనేవి వస్తాయి. రెండోది, చాలామంది ఏం చెప్తారు, మీరు వంగి కూర్చోవద్దు, లేకపోతే వంగి నడవద్దు, నిటారుగా ఉండండి. నిటారుగా ఉంటే వెన్నుపూస మీద లోడ్ తగ్గుతుంది, నడుము మీద లోడ్ తగ్గుతుంది, లేకపోతే మెడ మీద లోడ్ తగ్గుతుంది, నొప్పులు రావు అంటారు. సో చాలామంది ఏం చేస్తారు, స్ట్రెయిట్గా నుంచుంటారు. స్ట్రెయిట్గా నుంచి ఎటు కదలకుండా కుర్చీలో కూర్చుంటే స్ట్రెయిట్గా కూర్చుంటారు. అది ఒక రకంగా మంచిదే. కానీ అదే పనిగా కనుక మీరు కండరాల్ని మరీ స్టిఫ్ చేసి స్ట్రెయిట్గా కూర్చుని, లేకపోతే నిటారుగా ఉంచడం వల్ల కూడా వెన్నుపూస సమస్యలు అనేవి వస్తాయి. మీరు మన బాడీని రిలాక్స్డ్గా స్ట్రెయిట్గా ఉండేది చూసుకోవాలి. కానీ ఇట్లా ముందుకు వంగిపోయి, లేకపోతే ఇటు పక్కకు వంగిపోయి ఎక్కువసేపు ఉండవల్లే ప్రాబ్లం. కానీ స్ట్రెయిట్గా ఉంటే ప్రాబ్లం లేదు. కానీ అట్లా కాకుండా ఇట్లా స్ట్రెయిట్గా ఎంతసేపు నుంచోగలరు, ఎంతసేపు కూర్చోగలరు? ప్రాబ్లం రావని చెప్పి చాలామంది స్ట్రెయిట్గా ఇట్లానే ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లంలు వస్తాయి. సో అక్కడున్న కండరాల మీద మనకు ఎక్కువ లోడ్ పెట్టకూడదు. రెండోది,
స్మోకింగ్ వల్ల నడు నొప్పులు ఏంటండి, మెడ నొప్పులు ఏంటండి అని చాలామందికి డౌట్స్ వస్తాయి. మామూలుగా అయితే స్మోకింగ్ మూలన ఊపిరితిత్తులు పాడైపోతాయి, లేకపోతే గుండె జబ్బులు వస్తాయి, లేకపోతే నరాలు బలహీన పడతాయి, ఇయే మీరు తెలుసుకుంటారు మామూలుగా. కానీ మనకి ఏదైతే డిస్క్కి ఏదైతే ఉందో దానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి, బ్లడ్ వెజల్స్ అంటాం. ఈ బ్లడ్ వెజల్స్లో ఏం చేస్తుందంటే ఈ నికోటిన్ రక్తనాళాలు ఎట్లయితే బాడీలో గట్టిపడతాయో డిస్క్ దగ్గర ఉన్న రక్తనాళాలు కూడా గట్టిపడిపోతాయి. సో ఏమవుతుంది, రక్తనాళాలకి అక్కడ ఉన్న డిస్క్కి బ్లడ్ ఫ్లో అంటే రక్తం సరఫరా అనేది అవ్వదు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి డిస్క్ ప్రాబ్లంలు అనేవి వస్తాయి. సో స్మోకింగ్ కూడా ఇండైరెక్ట్గా మెడ నొప్పికి నడు నొప్పికి కారణాలు. నెక్స్ట్ వచ్చేసరికి మిగతా కామన్ కాజెస్ వచ్చేసరికి బరువు ఎత్తే విధానం. చాలామంది అంటారు నేను చాలా బలంగా ఉన్నాను, నాకు 2-3 మనుషులు అక్కర్లేదు, నేనే ఎత్తేసుకుంటాను అంటారు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి మొత్తం బరువు తీసుకుని మోస్తారో నడుం దగ్గర లోడ్ ఎక్కువ పడి వాళ్ళకి వెనుపూస సమస్యలు అనేవి వస్తాయి. అది డిస్క్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఎముక అక్కడ విరిగిపోవచ్చు, అక్కడ ఉన్న లెగ్మెంట్స్ అనేవి చీలిపోవచ్చు. దానికి ఏం చేయాలి, ఒకవేళ కనుక బరువు ఎక్కువగా ఉంటే 2 మనుషులు దాన్ని వెయిట్ అనేది తీసుకుని పక్కన పెట్టాలి. రెండోది మామూలుగా ఇది ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం, కిచెన్ వర్క్ అనేది ఉంటుంది. కిచెన్ వర్క్ తర్వాత మిగతా పనులన్నీ ఉంటారు. సో దీంట్లో ఏమవుతుందంటే బరువును తీసుకుంటారు, తీసి పక్కన ఇట్లా పెడతారు. సో బరువు ఎప్పుడైతే ఎత్తి ఇట్లా షిఫ్ట్ అవుతామో వెన్నుపూస మీద చాలా లోడ్ పడుతుంది. సో దాని మూలాన కూడా వెనుప సమస్యలు అనేవి వస్తాయి. దీనికి ఏం చేయాలి, సపోజ్ బరువుని ఇట్లా ఎత్తి పక్కన పెట్టాలంటే మనిషి మొత్తం కదిలి బరువు అనేది పెట్టాలి. అట్లా కాకుండా స్పైన్ కదులుతుంది కదా అని చెప్పి మనం బరువు వస్తువులు తీసుకుని ఇడి తీసి పక్కన పెట్టి లేకపోతే ఇడి తీసి పక్కన పెట్టేసరికి ఒకసారి చేస్తే పర్లా, అదే పనిగా కనుక మనం స్పైన్ మీద ఇంత లోడ్ పెట్టడం మూలన వాళ్ళకి సమస్యలు అనేవి వస్తాయి. రెండోది కింద నుంచి వస్తువులు పైకి ఎత్తడం, ఇది చాలా ఇంపార్టెంట్. అది హెయిర్ పిన్ కావచ్చు. హెయిర్ పిన్ వెయిట్ ఎంత ఉంటుంది, మనం తలలో పెట్టుకునేది బరువు ఎంత ఉంటుంది, అసలు బరువే ఉండదు, గ్రాముల లెక్కన ఉంటుంది కదా. అదైనా లేకపోతే ఒక 100 కేజీల బరువు అయినా అందరికి ఒకటే రూల్ ఏంటంటే మోకాలు వంచి తీసుకోవడం అనేది మంచి పద్ధతి. అది మీకన్నా నాకన్నా, డాక్టర్లకు ఏం పర్లేదు, పేషెంట్లకి చెప్తారు కదా, ఎవరికన్నా వెన్నుపూస అనేది ఒకటే. సో కాబట్టి ఏమన్నా కింద పడితే అది ఎంత లైట్ వెయిట్ అన్నా కావచ్చు, మోకాలు వంచి తీసుకోండి. ఎప్పుడైతే మీరు మోకాలు వంచుతారో అప్పుడు మీకు నడుము మీద లోడ్ పడదు. అట్లా కాకుండా మోకాలు వంచకుండా కనుక బరువు ఎత్తితే నడుము మీద మొత్తం లోడ్ పడి వెన్నుపూస సమస్యలు అనేవి వస్తాయి. తర్వాత బరువు ఎక్కడికైనా మోసుకెళ్ళాలి, అట్లప్పుడు ట్రాలీ లాంటిది పెట్టుకుని తీసుకెళ్ళడం మంచి పద్ధతి. కానీ మొత్తం బరువు అంతా మోసుకుని తీసుకెళ్తే వెన్నుపూస సమస్యలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో కాబట్టి ఏదన్నా బరువు మరీ ఎక్కువ ఉంటే 2 మనుషులు పట్టుకోవడము, తర్వాత బరువును తీసి ఇంకో చోట పక్కనే పెట్టాలంటే శరీరం మొత్తం తీసి పెట్టడము, పక్క తిరిగి పెట్టడము, తర్వాత కింద పడింది ఏదైనా కావచ్చు, ఎంత లైట్ వెయిట్ కావచ్చు ఏదైనా మోకాలు ఉంచి తీసుకోవడం, ఇవన్నీ చేయడం మంచిది. తర్వాత మిగతా కారణాలు చూస్తే మెయిన్గా ఏమవుతుందంటే డిస్క్ అనేది మామూలుగా వాటర్తో నిండుంటుంది. మన వయసు పెరిగే కొద్దీ డిస్క్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ తగ్గుతూ వస్తుందో గట్టిపడి ఒక్కసారిగా దాని మీద లోడ్ పడగానే ఆ డిస్క్ చిరిగి బయటకు వచ్చి అది నరాల్ని నొక్కుతుంది. ఇది డిస్క్ ప్రాబ్లం అనేవి 4 స్టేజెస్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్, ఇది రెండో స్టేజ్, ఇంకా తర్వాత 3-4 స్టేజ్ వచ్చేసరికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. డిస్క్ అనేది టోటల్గా బయటకు వచ్చేసి వెన్నుపూసను టోటల్గా నొక్కేస్తుంది. సో ఇట్లాగా మెయిన్గా డిస్క్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. దీంట్లో మెయిన్గా చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసరికి సయాటికా అంటాం. ఇది చాలా కామన్. ఇదివరకు ఏంటంటే పేషెంట్లు మా దగ్గరికి వచ్చి చూపించుకుని వ్యాధి నిర్ధారణ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు గూగుల్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసరికి కాలు తిమ్మిరి రాగానే గూగుల్లో కొట్టేస్తారు. అన్నమాట కాలు లాగుతోంది అనగానే గూగుల్ ఏం చేస్తుంది, సయాటికా అని చూపించేస్తుంది. డాక్టర్ దగ్గరికి రాగానే డాక్టర్ గారు నాకు సయాటికా ఉందని చెప్పేస్తారు ఆయనే, నాకు పేషెంట్ ఫస్ట్ చెప్పేస్తారు. ఇది చేయడం మంచి పద్ధతి కాదు. సో డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్పి దాని తగ్గట్టు వ్యాధి నిర్ధారణ చేయడం అనేది మంచిది.
సయాటికాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడుం దగ్గర ఉన్న డిస్కులు నొక్కుని అక్కడ ఉన్న నరాల్ని నొక్కేస్తే కాలు భాగం అంతా తిమ్మిరెక్కుతుంది. ఈ ఫోటో చూసినట్టయితే రైట్ సైడ్ లెగ్ అంతా మీకు నల్లగా కనిపిస్తుంది కదా, ఈ భాగం అంతా పేషెంట్కి నొప్పి ఉంటుంది, తిమ్మిరి ఉంటుంది. సో సయాటిక్ వచ్చిన పేషెంట్లు ఏంటంటే ఫస్ట్ నడు నొప్పి చెప్తారు, చెప్పకపోవచ్చు. 50% కొంతమంది చెప్తారు, 50% కొంతమంది చెప్పరు. అది డిస్క్ బల్జ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కంప్లైంట్ పేషెంట్ ఏం చెప్తారంటే కాలు మొత్తం తిమ్మిరిగా ఉందండి, అడుగు వేయాలన్నా చాలా తిమ్మిరిగా ఉంది, మొద్దుబారినట్టు ఉంటుంది, నొప్పిగా ఉంటుందండి అంటారు. సో అవన్నీ క్లాసికల్ సైన్స్ అన్నమాట సయాటికాకి. అట్లానే బ్రేకల్ న్యూరాలజీ అంటాం. బ్రేకల్ న్యూరాలజీ అంటే మెడ దగ్గర ఉన్న డిస్కులు కనుక నొక్కేసుకుంటే అది చేయి నరాలన్నీ లాగుతూ ఉంటాయి, తిమ్మిరి పడుతూ ఉంటుంది, నొప్పి ఉంటుంది. దీన్ని బ్రేకల్ న్యూరాలజీ అంటాం. సో ఈ రెండు మెయిన్గా డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కామన్గా వచ్చే కండిషన్స్ ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసరికి రాంగ్ పోస్చర్. ఇప్పుడు ఏమైందంటే చాలామంది కూర్చునే స్టైలు, నుంచునే స్టైలు చాలా మారిపోయినాయి. ఆ హీరో ఇట్లా నుంచున్నాడు, ఆ హీరోయిన్ ఇట్లా నుంచుందని చెప్పి ట్రై చేయడానికి చూస్తారు. వాళ్ళు ఆ సినిమా వరకే యాక్ట్ చేస్తారు కానీ తర్వాత వాళ్ళు నార్మల్గానే ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే అట్లా ఉంటే మనం ఆ హీరోలాగా ఉంటాం లేకపోతే ఆ హీరోయిన్ లాగా ఉంటామని చెప్పి ఆ రాంగ్ పోస్చర్ అనేది అలవాటు చేసేసుకుంటారు. దాని మూలన వెన్నుపూస సమస్యలు అనేవి చాలా కామన్గా వస్తాయి. రెండోది ఒబిసిటీ. ఒబిసిటీ ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూసినట్టు చాలామందికి పొట్ట ఉంటుంది, పొట్ట ముందరకు వచ్చేసి ఉంటుంది. సో పొట్ట ఉన్న వాళ్ళకి నడు నొప్పికి సంబంధం కనుక చూసినట్టయితే ఇక్కడ పొట్ట మనకి లేకపోతే మనకి అబ్డామినల్ ప్రెషర్ అంటాం. అంటే మన పొట్ట లోపల ఆర్గన్స్ లోపల అన్ని అవయవాల మధ్యలో ప్రెషర్ అనేది ఉంది. ఇక్కడ మన పొట్ట కండరాలు ఉంటాయి, వెనకాల వెనుపూస కండరాలు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఈ రెండు కండరాలు కామన్గా టోన్గా ఉంటాయో మనకి బ్యాక్ పెయిన్ అనేది రావడం చాలా తక్కువ. అట్లా కాకుండా పొట్ట బాగా ఉందనుకోండి, పొట్ట కండరాలు బాగా సాగిపోయి ఉంటాయి. ఆ సాగిపోవడం ఉండడం వలన ఏమవుతుంది, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ మెయింటైన్ కాదు. సో ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఏదైతే మెయింటైన్ కాదో మొత్తం అదంతా కండరాలు తీసుకునే లోడ్ కూడా వెన్నుపూస మీద పడి వాళ్ళకి వెన్నుపూస సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ బ్యాక్ పెయిన్. అంటే ఇది ఎక్కువగా కూర్చుని చేసే వాళ్ళు వచ్చే ఇబ్బంది. ఇది కంప్యూటర్స్ వాడే వాళ్ళు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఆఫీస్ పనులు చేసేవాళ్ళు ఎక్కువ గంటలు ఒక 6 నుంచి 8 గంటల వరకు కంటిన్యూస్గా కూర్చొని చేసే వాళ్ళకి ఏమవుతుందంటే వీప్ అంతా నొప్పి వస్తుంది. వీళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వీపు నొప్పి. వీళ్ళు ఏం చెప్తారంటే మేము కుర్చీలో కూర్చోగానే మాకు వీపు నొప్పి వస్తుందండి, అసలు చైర్ మీద కూర్చొని మేము పనులు చేయలేకపోతున్నాం అంటారు. సో ఎక్కువ గంటలు కనుక మనం ఈ స్లౌచ్ పోస్చర్ అంటాం, ఈ స్లౌచ్ పోస్చర్లో ఉండడం వలన వీపు దగ్గర ఉన్న అన్నిటి మీద లోడ్ పడి అక్కడ ఉన్న కండరాల మీద లోడ్ పడి వాళ్ళకి వీపు నొప్పి అనేది వస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్చర్స్, విరగడం. ఇది ఎప్పుడు అవుతుంది? ఇది మెయిన్గా కనుక ఎక్కువ హైట్ నుంచి దూకడం, అంటే చెట్ల నుంచి దూకడం కానీ లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం వలన కానీ, ఇంకా చెప్పాలంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఎముకలు గుల్లబారిపోతాయి, స్ట్రెంగ్త్ ఉండదు, కాల్షియం అనేది ఉండదు. వాళ్ళు గట్టిగా తుమ్మినా లేకపోతే గట్టిగా నవ్వినా కూడా వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయిపోతాయి. సో ఇట్లాంటి ఫ్రాక్చర్స్ అప్పుడు కూడా మనకి వెన్నుపూస సమస్యలు అనేవి చాలా కామన్గా వస్తాయి. తర్వాత స్పైనల్ డిఫార్మిటీస్. అంటే ఇది ఏంటంటే కొంతమంది పుట్టుకతోనే వాళ్ళ అవయవాలు ఫామ్ అయ్యే టైంలోనే వాళ్ళకి ఈ వెన్నుపూస సమస్యలు అనేవి వస్తాయి. దీంట్లో లార్డోసిస్ అని, ఎందుకంటే వీళ్ళకి నడుము బాగా ఎక్కువ వంకర ఉంటుంది, మామూలు వంకర కంటే ఎక్కువ వంకర ఉంటుంది. ఈ వంకర మూలన వాళ్ళకి నడుము దగ్గర సమస్యలు అనేవి వస్తాయి. కొంతమంది ఛాతీ దగ్గర స్కోలియోసిస్ అంటాం, అంటే వాళ్ళు స్ట్రైట్గా నుంచారు, ఇట్లా నుంచి ఉంటారు పక్కకి. సో వాళ్ళకి ఏమవుతుందంటే స్కోలియోసిస్ అంటాం, ఛాతీ దగ్గర ఉన్న ఎముకలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. సో ఇట్లాగా మనకి స్పైన్ పుట్టుకతో వచ్చేటప్పుడు కూడా ఇబ్బందులు అనేవి వస్తాయి. సో దీనికి మనం అసలు ఫస్ట్ వ్యాధి కంటే నివారణ మంచిది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో అసలు ఇబ్బందులు రాకుండా మనం ఏం చేయాలి అని చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎక్సర్సైజెస్. ఈ బ్యాక్ ఎక్సర్సైజులు అనేవి రెగ్యులర్గా చేయడం మంచిది. సో ఇది బోర్లా పడుకొని ఊపిరి తీసుకుంటూ, ఈ ఎక్సర్సైజులు ఏవి ఊపిరి బిగపెట్టకుండా ఊపిరి తీసుకుని ఎడం చెయ్యి కుడికాలు ఎడం చెయ్యి ఇట్లా ఆల్టర్నేట్గా ఎత్తమని చెప్తాం. సో దీని మూలన ఏమవుతుందంటే వెన్నుపూస దగ్గర ఉన్న కండరాలన్నీ మనకి పటుత్వం అనేది వస్తుంది. సో వెన్నుపూస సమస్యలు రాకుండా ఎక్సర్సైజులు చేయడం అనేది చాలా మంచిది. ఇది నడుముకు సంబంధించింది.
అట్లానే మెడకు సంబంధించిన ఎక్సర్సైజులు. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్లో చూస్తే మెడ మనకి యాక్చువల్గా ముందరికి, వెనకాలకి, పక్కకి ఈ రొటేషన్స్ నిజంగా చూస్తే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది మన మెడ. కానీ మనం దాన్ని సరిగ్గా వాడం. దాని మూలన సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తాయి. సో ఇట్లా ఫస్ట్ ప్రివెంటివ్ ఎక్సర్సైజ్ ఫస్ట్ అసలు మన మెడ ముందుకు వంగుతుందా, వెనకాలకి మొత్తం వెళ్తుందా, సైడ్ వంగుతుందా, తిరుగుతుందా, ఇవి రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత చిన్ టక్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ చిన్ టక్ ఎక్సర్సైజ్లు ఎందుకు ఇప్పుడు వచ్చాయంటే, మనం పుస్తకం చదువుతున్నా, లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నా, ఎనీ యాక్టివిటీ మనం చేసేప్పుడు ఏంటంటే మన కాన్సన్ట్రేషన్, ఇప్పుడు మీరు చదువుతున్నారు అనుకోండి, పుస్తకం చదువుతున్నారంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా పుస్తకం మీద ఉంటుంది. సో ఆటోమేటిక్గా మీ మెడ ముందరకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ముందరకు వచ్చేస్తుందో వెనకాల ఉన్న కండరాలు కానీ అక్కడున్న ఎముకల మీద కానీ లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. సో దాని మూలన ఏమవుతుంది, మెడ నొప్పి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అది నివారించడానికి ఏం చెప్తామంటే పేషెంట్స్కి, మీ బొటన వేలు ఇట్లా పెట్టుకోండి అందరూ ఛాతీ మీద. ఇట్లా ఇది మీ ఛాతీ మీద పెట్టాలి, బొటన వేలు మీ దవడ మీద పెట్టాలి. పెట్టి చెయ్యి అక్కడే ఉంచి తల వెనకాలకి తీసుకెళ్ళండి. రైట్, మళ్ళీ ముందలు తీసుకురండి, మళ్ళీ వెనకాలకి. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. మీరు పుస్తకాలు చదువుకున్నప్పుడు కానీ లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఈ ఎక్సర్సైజ్ చూడండి. మన యాక్చువల్గా మన మెడ ఇట్లా ఉండాలి, కానీ చివరికి ఇట్లా వచ్చేస్తుంది. సో ఈ ఎక్సర్సైజ్ చిన్ టక్ ఎక్సర్సైజ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళకి, ఛాతీ నొప్పి రాకుండా ఇట్లా క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజెస్ అంటాము. సో ఇట్లాగా వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. తర్వాత గుడ్ పోస్చర్ అంటే మన బాడీ ఆ యాక్టివిటీకి, ఆ పని చేయడానికి సిమెట్రికల్గా ఉండాలి. అంటే మనం కూర్చునే విధానం కానీ నుంచునే విధానం కానీ బ్యాలెన్స్డ్గా ఉంటే కనుక మన వెన్నుపూస మీద కానీ కండరాల మీద కానీ లోడ్ పడదు. సో ఇవన్నీ గుడ్ పోస్చర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఇవన్నీ ప్రివెంటివ్ పార్ట్. సో నొప్పి రాకుండా మనం ఏం చేయాలనేది ఇప్పటివరకు చెప్పాను. నొప్పి వచ్చిన తర్వాత ఏం చేయాలి? సో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసరికి మనకి మెడ కానీ నడుము కానీ నొప్పి రాగానే ఇంట్లో మీరు ఏం చేస్తారు? మామూలుగా నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? గట్టిగా అమృతాంజన్ గట్టిగా రుద్దేసి మద్దం చేసేసి చేస్తారు కదా. అది ఎప్పుడు చేయొద్దు. ఏమవుతుందంటే మనకి మెడ నొప్పి వచ్చినప్పుడు బాగా లోపల వాపు ఉంటుంది, వేడి ఉంటుంది. దాని మీద మీరు అమృతాంజన్ పెట్టి గట్టిగా రుద్దేశారు అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు హాయిగా ఉంటుంది, ఎందుకంటే అమృతాంజన్లో మెంథాల్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉంటుంది. ఆ తర్వాత నొప్పి చాలామంది చెప్తారు, మా అమృతాంజన్ రాసిన తర్వాత నొప్పి ఎక్కువైపోయిందని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో ఎప్పుడన్నా మీకు నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్లో కనుక ఐస్ ఉంటే ఒక గుడ్డ తడిపేసి దాంట్లో ఐస్ బ్లాక్స్ వేసి మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ పెట్టండి. 48 గంటల వరకు ఫస్ట్ ఐస్ ప్యాకే పెట్టాలి. ఆ తర్వాత వేనిల్ కాప్ అనేది పెట్టాలి. చాలామంది ఏం చేస్తారు, దెబ్బ తగలంగానే గట్టిగా మద్దం చేసి లేకపోతే ఆయిల్తో మద్దం చేసేసి వేనిల్ కాపడం పెట్టేస్తారు. ఎప్పుడు అది చేయకూడదు. ముఖ్యంగా దెబ్బ తగలంగానే 48 గంటల వరకు బాడీలో ఇన్ఫ్లమేషన్, అది వాపు అనేది ఉంటుంది. ఆ వాపు ఉన్నప్పుడు ఎప్పుడు వేడి పదార్థం పెట్టకూడదు. వాపు అంటే లోపల కూడా వేడి ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా ఇంకా వేడి పెట్టారనుకోండి, ఏమవుతుంది? ఇంకా లోపల డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడు ఫస్ట్ ఐస్ ప్యాక్ పెట్టి తర్వాత హీట్ ప్యాక్ పెట్టడం అనేది మంచిది. సో ఫస్ట్ 48 గంటలు ఐస్ ప్యాక్, ఆ తర్వాత నుంచి హాట్ ప్యాక్ అనేది పెట్టాలి. తర్వాత మేము ఫిజియోథెరపీలో చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తాం. సో అల్ట్రాసౌండ్ అంటే అల్ట్రాసౌండ్ కిరణాలు ఉంటాయి. మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తారు కదా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. సో దానికంటే ఎక్కువ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న కిరణాలు తీసుకుని మేము పేషెంట్కి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ అల్ట్రాసౌండ్తో ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ అల్ట్రాసౌండ్ కిరణాలు శరీరంలోకి పెనిట్రేట్ అయ్యి వాళ్ళకి ఎక్కడైతే ఆ కండరాలు ఇబ్బంది ఉందో వాటిని తగ్గించడానికి, ఆ నొప్పి తగ్గించడానికి కానీ లేకపోతే రక్తం సరఫరా నార్మల్ అవ్వడానికి కానీ ఈ అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఐఎఫ్టీ టెన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఐఎఫ్టీ టెన్స్ అనేది ఏంటంటే మెయిన్గా నొప్పి కలిగించే నరాల మీద యాక్ట్ అవుతుంది. ఎక్కడైతే పేషెంట్ నొప్పి వస్తుందో వాళ్ళకి ఇట్లాగా ప్యాడ్స్ పెడతాం. ఈ ప్యాడ్స్ ద్వారా ఫ్రీక్వెన్సీ అనేది వెళ్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ మెషిన్లో సెట్ చేస్తాం. మెషిన్లో సెట్ చేసిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ లోపలికి వెళ్ళి నొప్పి కలిగించే నరాలని, ఇప్పుడు మీరు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారు కదా, నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? కొంతసేపు అయ్యాక మీకు నొప్పి తగ్గుతుంది. అదే ఈ ఎక్విప్మెంట్ ద్వారా చేస్తాం. సో దాని ద్వారా పేషెంట్కి నొప్పి అనేది తగ్గుతుంది. అవన్నీ రెగ్యులర్గా ఇప్పుడు వరకు రెగ్యులర్గా చేసే ఇంటర్వెన్షన్స్ అవి.
ఇప్పుడు అడ్వాన్స్ ఇందాక మీకు చెప్పాను మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయిందని. ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా చాలా అడ్వాన్స్ అయింది. దీంట్లో ముఖ్యంగా మేము ఇక్కడ ఫిజియోథెరపీ మెయిన్గా చేస్తుంది ఏంటంటే డీకంప్రెషన్ థెరపీ అనేది చేస్తాం. ఈ మెషిన్ ఏదైతే ఉందో ఇది జనరల్గా పేషెంట్కి వెనుపోస సమస్యలు ఉన్నా, డిస్క్ ప్రాబ్లంలు ఉన్నా, లేకపోతే నరాలు వెనుపోస ఎక్కడైతే నొక్కున్నా అట్లాంటి వాళ్ళకి ఈ మెషిన్ ద్వారా వాళ్ళకి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడే ఆ డిస్క్ ఒత్తిడి అనేది తగ్గిస్తాం. చాలా ప్రిసైజ్డ్గా, అంటే మొత్తం స్పైన్ మొత్తం లాగేయకుండా పేషెంట్కి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వరకే పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పేషెంట్ పడుకోబెట్టి ఇట్లా మెషిన్ దీని మీద ఇట్లా పడుకోబెట్టి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ వరకే స్పైన్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఎంత ప్రిసైజ్ అంటే ఇప్పుడు L4, L5 ప్రాబ్లం ఉంటే L4, L5 దగ్గరే ఆ డిస్క్ని చికిత్స చేయడానికి వీలుంటుంది. సో అంత ప్రిసైజ్గా ఈ ట్రీట్మెంట్ విధానం అనేది ఉంటుంది. అట్లానే అంటే పేషెంట్ ప్రాబ్లం బట్టి వాళ్ళకి డిస్క్ ప్రాబ్లం ఉందా, లేకపోతే ఫ్యాసెట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళకి నరాలు గట్టిగా నొక్కుంటున్నాయా, లేకపోతే కండరాల ప్రాబ్లం ఉందా, ఇవన్నీ వాళ్ళ ప్రాబ్లంలు బట్టి ట్రీట్మెంట్ విధానం అనేది డిసైడ్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి అంటే దీంట్లో ట్రీట్మెంట్ ఎంత ప్రిసైజ్గా ఉంటుందంటే వాళ్ళ ప్రాబ్లం ఎక్కడుంది, ఏ యాంగిల్లో లాగితే వాళ్ళకి మెడ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అనేది చూసినట్టయితే యాక్సిస్ అండ్ పుల్ ఆఫ్ స్పైన్. సో ఆ స్పైన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా లాగాల, వంకరగా లాగాల, ఇవన్నీ చికిత్సా విధానంలో పార్ట్. సో ఈ పేషెంట్ చూసినట్టయితే ఈ పేషెంట్కి 2 చేతులు లాగుతున్నాయి. సో మెషిన్ మీద పెట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వరకే ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాం. సో ఇట్లాగా నెమ్మదిగా ఇప్పుడు ఆయనకి కుడివైపు తగ్గింది కాబట్టి ఎడం వైపు మెషిన్ తిప్పి అక్కడ మళ్ళీ ట్రాక్షన్ అనేది ఇస్తాం. సో ఎప్పుడైతే ఇట్లా లోడ్ మారుస్తామో డిస్క్ మీద లోడ్ అనేది తగ్గుతుంది, వాళ్ళకి చెయ్యి లాగడం అనేది తగ్గుతుంది. అది రెండో అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి సూపర్ ఇండక్టివ్ సిస్టమ్ అంటాము, అంటే దీన్ని SIS అంటాము. ఇదేంటంటే మీరు అందరూ MRI మెషిన్ చూసారా? MRI స్కాన్కి వెళ్తే పెద్ద మెషిన్ ఉంటుంది కదా, అంత మెషిన్లో ఉన్నంత మ్యాగ్నెటిక్ పవర్ MRIలో మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది, దాని ద్వారా స్కానింగ్ చేస్తారు. అదే పవర్ మేము ట్రీట్మెంట్ చేయడానికి, అంటే వెన్నుపూస కదపడానికి, డిస్క్ ఏదైతే ఉందో పక్కకి జరిగిందో అది మళ్ళీ నార్మల్ తీసుకురావడానికి ఇది SIS ట్రీట్మెంట్ అనేది చేస్తాం. దీంట్లో చూసినట్టయితే ఇదిగోండి వీడియో ఇది. సో మెషిన్ ఇట్లా ఉంటుంది, పేషెంట్కి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ ఇట్లా పెడతాం. ఇది మోస్ట్ సేఫెస్ట్ ట్రీట్మెంట్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళు అయితే బట్టలు తీయాల్సిన అవసరం ఉండదు. సో బట్టల మీదే పెట్టేసేయచ్చు అండ్ కాంటాక్ట్ అనేది అక్కర్లేదు పేషెంట్కి. సో ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో ఫస్ట్ డయాగ్నోసిస్ అంతా కరెక్ట్గా చేసుకుని ఇట్లా ట్రీట్మెంట్ అనేది చేస్తాం. తర్వాత వచ్చేసరికి మెయిన్గా ఇంకొక అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసరికి TR థెరపీ, టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ అంటాం. ఈ టార్గెట్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ అంటే ఇందాక మీకు నేను అల్ట్రాసౌండ్ గురించి చెప్పాను, అల్ట్రాసౌండ్ కిరణాలు వాడి చేస్తాం. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే దానికంటే డెప్త్గా, దానికంటే ఇంకా లోతుగా ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ టార్గెటెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ చేస్తాం. ఈ పేషెంట్కి మెడ నొప్పి ఉంది, ఎడం చేయి లాగుతోంది. సో దీని మూలన ఏమవుతుందంటే ఈ పేషెంట్కి చెయ్యి ఎత్తడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇట్లా ట్రీట్మెంట్ చేస్తూ ఎప్పుడైతే ఇట్లా మూవ్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా కండరం సాఫీ అవుతుంది, ఏదైతే నరం నొక్కుంటుందో ఆ నరం కూడా ఫ్రీ అవుతుంది. సో దీన్ని TR థెరపీ అంటాం. సో ఇవన్నీ చేసాం. పేషెంట్ చాలా కాలం నుంచి దాదాపు ఒక 8-9 నెలల నుంచి నొప్పి ఉంది, ఇంకా తగ్గట్లేదు పేషెంట్కి. అట్లాంటి పేషెంట్కి ఏంటంటే రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ థెరపీ అనేది వాడతాం. ఈ రేడియల్ ప్రెషర్ షాక్ వేవ్ థెరపీ అంటే ముఖ్యంగా దీర్ఘకాలిక నొప్పులకి, అంటే 8 నెలలు పైబడిన నొప్పులకి ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. దీని ద్వారా ఏంటంటే ఇది యాక్చువల్గా మనకి కిడ్నీ స్టోన్స్ బ్రేక్ చేయడానికి లిథోట్రెప్సీ అనేది ఉంటుంది. ఆ లిథోట్రెప్సీ టెక్నాలజీని మేము రేడియల్గా, అంటే అది ఫోకస్డ్, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కదా, కిడ్నీలో స్టోన్స్ని బ్రేక్ చేయడానికి లిథోట్రెప్సీ అనే ఇంటర్వెన్షన్ ఉంది, అది ఫోకస్డ్. కాకపోతే ఫిజియోథెరపీలో ఏంటంటే రేడియల్గా వాడతాం, అంటే ఎక్కువగా డీప్గా వెళ్తాం, సూపర్ఫిషియల్గా ఒక 3 to 4 సెంటీమీటర్స్ డెప్తే వెళ్తుంది. సో వాళ్ళకి దీర్ఘకాలికంగా నొప్పి ఉన్న వాళ్ళకి ఇట్లా ఈ మెషిన్తో ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో ఇదేంటంటే దాదాపు 8 months 9 months ఉన్న వాళ్ళకి కండరాలు బాగా గట్టిగా అయిపోతాయి. సో వాటిని సాఫీ చేయడానికి, అట్లానే వెనుపూస స్ట్రైట్ చేయడానికి వాటికి ఈ షాక్ వేవ్ థెరపీ అనేది వాడతాం.
సో దీని ద్వారా ఏమవుతుందంటే పేషెంట్కి ఆ మజిల్ ఫ్రీ అవుతుంది, మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కండరం మొత్తం గట్టిగా అయిపోయి కదలిక లేకపోయి అక్కడంతా వాపు ఉండేసరికి ISTM అంటాం, అంటే ఇన్స్ట్రుమెంట్ ఎయిడెడ్ సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్. సో దీని ద్వారా ఏంటంటే కండరం ఏదైతే గట్టిగా ఉందో వాళ్ళకి ఇది బ్లేడ్ లాగా ఉంటుంది, కానీ పేషెంట్కి ఏం గుచ్చుకోదు ఇది. ఈ బ్లేడ్ ద్వారా ఏం చేస్తామంటే అక్కడున్న కండరాల టైట్నెస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ చేస్తాం. తర్వాత కైనీసియో టేపింగ్ అంటాం. ఈ కైనీసియో టేపింగ్ అంటే మెయిన్గా ఎవరికైతే మెడ నొప్పి, ఛాతి నొప్పి, తర్వాత అదే ఛాతి వెనకాల భాగం వీపు నొప్పి, నడు నొప్పి ఉంటుంది, ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో మామూలుగా మనకి మెడ నొప్పి, నడు నొప్పి వాళ్ళు చూసినట్టయితే బెల్ట్ పెట్టుకుంటారు, మెడకి నడుంకి బెల్ట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కానీ స్పోర్ట్స్ వాళ్ళు అట్లా పెట్టుకుని ఆడలేరు కదా. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇట్లా స్పోర్ట్స్ టేపింగ్స్ అంటూ చేస్తాం. ఇవేంటంటే టేప్ మన ప్లాస్టర్ లాగా ఉంటుంది, దెబ్బ తగిలితే ప్లాస్టర్ ఉంటుంది కదా, అట్లా ప్లాస్టర్ లాగా ఉంటుంది. కానీ ఇది ఏం చేస్తుందంటే కండరాన్ని హోల్డ్ చేస్తుంది, పట్టుకుని ఉంచుతుంది. సో మీరు జనరల్గా క్రికెట్లో చూసిన లేకపోతే టెన్నిస్లో చూసిన కొంతమంది ప్లాస్టర్లు వేసుకుని ఆడుతూ ఉంటారు, దాన్ని కైనీసియో టేపింగ్ అంటాం. సో ఈ టేపింగ్ వేయడం వలన ఏమవుతుందంటే ఆ కండరం మీద లోడ్ పడకుండా ఈ టేప్ దాన్ని పట్టుకుని ఉంచుతుంది. సో వాళ్ళకి నొప్పి లేకుండా ఇట్లాంటి కైనీసియో టేపింగ్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా స్పోర్ట్స్ వాళ్ళు కాదు, రెగ్యులర్గా ఉన్న వాళ్ళకైతే మెడకి బెల్ట్ కానీ లేకపోతే బ్యాక్ బెల్ట్ కానీ అనేది ఇస్తాం, నడుము సమస్యలకు కానీ లేకపోతే మెడ సమస్యలకు కానీ. కానీ చాలామంది ఇప్పుడు పేషెంట్లు ఏం చేస్తున్నారంటే అంతా గూగుల్ ఉంది కదా మన చేతుల్లో, ఇప్పుడు గూగుల్ అన్నీ చెప్పేస్తుంది మనకి. సో మెడ నొప్పి ఉంది కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు, మందులు రాసిస్తారు, మెడకి బెల్ట్ అంటారు, అదేదో నేనే కొనుక్కుని తీసుకొచ్చేస్తానని చెప్పి కొనుక్కొని షాప్లోకి వెళ్ళి కొనుక్కుని తీసుకుని పెట్టేసుకుంటారు. కానీ ఇట్లా మెడకు కానీ నడుము కానీ సమస్యలకి దాదాపు 10 వెరైటీల బెల్ట్లు అనేవి ఉన్నాయి. మెడకి సాఫ్టా, సెమీ సాఫ్టా, హార్డా, లేకపోతే ఏ ప్రాబ్లంకి ఎట్లాంటి బెల్ట్ వాడాలి, ఎంతకాలం వాడాలి డాక్టర్ చెప్తారు. మీరు ఇది ఒక 2 వారాలు వాడండి, వాడిన తర్వాత నెమ్మదిగా మెడని మూవ్ చేయండి అని చెప్తారు. కానీ ఏం చేస్తారు పేషెంట్, అమ్మో నేను తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి సంవత్సరాల కొద్దీ మెడకు కానీ నడుము కానీ బెల్ట్లు వాడుతూనే ఉంటారు. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇది బ్రేసెస్ ఏవైతే ఇస్తున్నామో, మెడకి నడుంకి బ్రేసెస్ ఏవైతే ఇస్తున్నామో అవి చాలా టెంపరీయే. అవి 2 వారాలు, మ్యాక్సిమం 3 వారాలు, అంతమించి వాడకూడదు. అంతకుమించి వాడితే ఏమవుతుందంటే మన శరీర తత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు నడుము కానీ మెడకు కానీ బెల్ట్ పెట్టారనుకోండి, బాడీ ఏం చేస్తుంది, సపోర్ట్ ఉంది కదా అని చెప్పి కండరాల పనితీరు తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనం నడుంకి బెల్ట్కి వాడతామో బెల్ట్లు దాదాపు 20% అంటే 20% కండరాల పనితీరు తగ్గిపోతాయి. అంటే కొత్త ప్రాబ్లంలు మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో ఎట్లాంటి బెల్ట్ వాడాలనేది డాక్టర్ డిసైడ్ చేసిన తర్వాత ఎంతకాలం వాడాలి కూడా వాళ్ళే చెప్తారు. డాక్టర్లు చెప్పిన తర్వాత అంతే పరిమితిలోనే ఈ 2 వాడడం అనేది చాలా మంచిది. ఇది ఈ కాలర్ వాడితే తగ్గిపోతుందని చెప్పి పక్కింటి వాళ్ళు చెప్తారు, ఏమంటే వెళ్ళిపోయి కొనేసుకుని పెట్టేసుకుంటారు. ఎంతకాలం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి పక్కింటి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు డయాగ్నోస్ చేయలేదు కదా, అనవసరంగా ఇబ్బందులు అనేవి ఎక్కువ అవుతాయి. సో కాబట్టి డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఈ 2 వాడడం అనేది చాలా మంచిది. ఫైనల్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే వెన్నుపూస సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మన కండరాల మీద చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంది. మన మెడ కండరాలు కనుక నడుము కండరాలు కనుక పటుత్వం లేకపోతే సమస్యలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. రెండవది డిస్క్ ప్రాబ్లంలో చాలామంది పేషెంట్లు వచ్చేసి నా దగ్గరికి డిస్క్ ప్రాబ్లంలో సార్ నాకు డిస్క్ ప్రాబ్లం L4 L5 దగ్గర ఉందండి అంటారు, లేకపోతే C5 C6 దగ్గర ఉందండి అంటారు. అంటే C5 C6 అంటే వెన్నుముకలో C5 C6 అంటాం, అట్లానే నడుము దగ్గర L4 L5 అంటాం. మీకు తెలియడానికి మన మెడ కదలాలి అంటే ముందలకి వెనకాలకి పక్కకి కదలాలంటే C5 C6 యాంగిల్లోనే కదులుతుంది. అక్కడ ఉన్న వెన్నుపూస మీద లోడ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అట్లానే నడుము కూడా L4 L5 అక్కడే మూమెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి అక్కడే లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదో వాళ్ళకే ప్రాబ్లం ఉన్నట్టు కాదు, 99% ఆఫ్ స్పైన్ ప్రాబ్లమ్స్ C5 C6 L4 L5 దగ్గరే ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే డాక్టర్ MRI రాసి తర్వాత తీయించుకోవడం మంచిది. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఏదో పాస్పోర్ట్ ఫోటో తీయించుకున్నట్టు ఫస్ట్ వెళ్ళిపోయి MRI తీయించేసుకుని వస్తారు డాక్టర్ దగ్గర, మా దగ్గరికి.
అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఎంఆర్ఐ అవసరం ఉందా లేదా, అసలు ఈ పేషెంట్కి ఎట్లాంటి ఎంఆర్ఐ కావాలి, ఇవన్నీ చూడాలంటే కన్సల్టేషన్ చూసుకుని అవసరమైతేనే ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బరువులు ఎత్తేటప్పుడు మోకాలు వంచి తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. తర్వాత ఫోన్స్, మొబైల్ ఫోన్స్, చాలామంది ఏంటంటే మొబైల్ ఫోన్ ఇట్లా చెవు దగ్గర మెడ దగ్గర పెట్టుకుని ఇట్లా మాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది బైక్ డ్రైవింగ్ కావండి, కార్ డ్రైవింగ్ కావండి, నడుస్తున్నా లేకపోతే చెవు మధ్యలో పెట్టుకుని ఏదో పనులు చేసుకుంటుంటారు గంటల తరబడి. దాని మూలాన కూడా మనకి మెడ సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తాయి. ఏదో ఒక్కసారో 2 సార్లు మనం పనిలో ఉన్నప్పుడు ఏదో ఒకసారి పెట్టి మాట్లాడడం ఓకే, కానీ అదే పనిగా ఫోన్ కనుక ఇట్లా పెట్టుకుని 2 భుజంకి మెడకి మధ్యలో పెట్టుకుని మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. తర్వాత ఎప్పుడైతే మనకి సమస్య వస్తుందో, మెడ సమస్య కానీ నడుము సమస్య కానీ వస్తుందో, ఫస్ట్ డాక్టర్ని కలిసి ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దాన్ని కనుక ఫిజియోథెరపీ చేసినట్టయితే త్వరగా పేషెంట్ అనేది నార్మల్గా వస్తారు. సో అది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ. డాక్టర్ వాలాస్ గౌరవ్ గారు స్పైన్ గురించి, వెన్నెముక గురించి చాలా క్లియర్గా చెప్పారు. చెప్పడమే కాదు, పేషెంట్స్ వాళ్ళ ఒపీనియన్ కూడా, వాళ్ళు ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత ఎంత చక్కగా వాళ్ళు చేయగలిగారు. ఆ స్విమ్మర్ కూడా మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్ చేసి అవార్డ్స్ కూడా తెచ్చుకున్నాడు. ఇలాగా ఫిజియోథెరపీ వలన ఎంత ఉపయోగమో అన్నది తెలుస్తుంది. ఇప్పుడు మీ ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా చెప్పిన దాని మీద? అందరికీ బాగా అర్థమైపోయిందన్నమాట. అంచేత వాలాస్ గౌరవ్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చాలా వివరంగా చాలా చక్కగా విషయాలు చెప్పారు స్పైన్ గురించి. ఇలాగ ఫిజియోథెరపీ అనేది చాలా విషయాల్లో బాగా ఉపయోగపడుతుంది. దాన్ని ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఫిజియోథెరపీ ఇంత అడ్వాన్స్ అవ్వలేదు, ఇప్పుడు బాగా అడ్వాన్స్ అయిపోయింది ఫిజియోథెరపీ అనేది. అది చాలా ఉపయోగంగా ఉంది. సర్జరీ చేశాక కానీ సర్జరీ చేయకుండా కానీ ఫిజియోథెరపీ వలన ఎంతో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అందుకని మన అందరి తరఫున డాక్టర్ వాలాస్ గౌరవ్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం 16వ తారీఖున డాక్టర్ సులోచన గారు ఆంకాలజిస్టు, ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడతారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.